హలో హాయ్. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ డైరెక్ట్‌గా నేను వీడియో రికార్డింగ్ చేసుకున్న తర్వాత రూమ్‌కొచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసి ఎవరు లేని టైంలో చూసి వాయిస్ ఇస్తాను. ఎందుకంటే పక్కన వాళ్ళ వాయిస్ వినపడదని, డిస్టర్బెన్స్ వస్తదని అందుకు అలా చేస్తాను. కానీ నాకు ఏమనిపించిందంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే జెన్యూన్‌గా రియల్ సౌండ్ అక్కడ జరిగిన వాయిస్, వాళ్ళు మాట్లాడిన మాటలు అవి ఉంటేనే వీడియో చాలా న్యాచురల్‌గా ఉంటదనిపించింది. కానీ అలా చేయాలంటే పబ్లిక్‌లో ఉన్నప్పుడు పబ్లిక్ నాయిస్ ఎక్కువ ఉంటది. వెహికల్ సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని అలా చేయలేం కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి మైక్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో తీసుకున్నాను. కానీ ఇది ఎలా వర్క్ చేస్తుంది అది అనేది చెక్ చేసి చూద్దాము. నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్స్ చేసాను. కాకుంటే దీంట్లో ఏమున్నాయి, ఏమేమి ఇచ్చాడు, అసలు వర్తా కాదా, ఇది పెట్టుకొని చేసిన తర్వాత వాయిస్ ఎలా ఉంది, ముందు వాయిస్ ఎలా ఉంది, ఏంటి డిఫరెన్స్ అనేది మీరు కూడా చెప్పండి. ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. దీని ప్రైస్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఈ ప్రొటెక్షన్ కవర్ ఇచ్చారు. ఫస్ట్ ఇది వచ్చినప్పుడు మనం ఫస్ట్ దీంతోనే ఆడాలి. ఇది వచ్చేసి వైర్లెస్ మైక్రోఫోను ఉండి రౌండ్ షేప్లో ఉండి మ్యాగ్నెట్తో వస్తాయి కదా, ఇది ఆ టైప్ అనమాట. ఓపెన్ చేసి చూద్దాము. ఇది మొత్తం ఇలా సెట్ ఇచ్చారు. ఇందులో ఇక్కడ రిసీవర్ ఉంది, చూద్దాము. ఇది మన సి కేబుల్ అనమాట. ఆండ్రాయిడ్ ఫోన్స్కి సరిపోయే రిసీవర్ ఇది. నాకు తెలిసి ఇండికేటర్స్ ఛార్జింగ్ చూపిస్తాయి అనుకుంటా, ఛార్జ్ పవర్ ఎంత ఉన్నదని. తర్వాత ఇంకొక రిసీవర్ ఇచ్చారు. ఇది ఐఫోన్కి పిన్ వేరు ఉంటుంది కదా, ఐఫోన్ పిన్తో ఇచ్చారు. ఐఫోన్కి రిసీవర్ ఇది. అండ్ ఇది వచ్చేసి మన మైక్ చూసారా, ఇది ఇంకో మైక్ అనమాట. ముందు మైక్ అసలు ఇవి ఎలా ఆన్ చేయాలి నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. మీ ముందే చెక్ చేద్దాం. దీనికి చూడండి, మ్యాగ్నెట్ వస్తుంది అన్నాను కదా, ఇది మ్యాగ్నెట్. ఇలా మ్యాగ్నెట్ అతుకుపోతుంది. అప్పుడు మనము ఈ మ్యాగ్నెట్ లోపల పెట్టేసి ఇది పైనుంచి ఇది పెడితే ఆటోమేటిక్గా అతుకుపోద్ది అనమాట. అంతే, ఇక్కడ నుంచి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే. ఇప్పుడు ప్రస్తుతం ఆన్ అయితే చేయలేదు. నేను ఆన్ చేసి వాయిస్ ఎలా వస్తుందో కూడా మేము చూద్దాము. అండ్ ఇలా 2 మైకులు వచ్చినాయి, 2 రిసీవర్లు, 2 మైకులు వచ్చినాయి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, మేబీ కేబుల్ కావచ్చు, ఛార్జింగ్ కేబుల్. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు రిసీవర్కి ఛార్జ్ చేసుకోవడానికి. ఐఫోన్ కేబుల్ ఇవ్వలేడు కదా. ఇలా ఛార్జ్ చేసుకోవాలన్నమాట దీన్ని. చూద్దాము, ఛార్జింగ్ పెట్టి కూడా చూద్దాము. ఇంకా దీన్ని ఎలా వాడాలి, దీని ప్రాసెస్ అది ఏంటంటే, ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్కి ఈ రిసీవర్ కనెక్ట్ చేయాలి. ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ అది పెట్టేసి మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ ఆన్ చేసుకోవాలి. ఈ మైక్కి ఇక్కడ పక్కన ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేయాలి. ఆన్ అంటే ఒకసారి ప్రెస్ చేస్తే కాదు, కానీ లాంగ్ ప్రెస్ చేసి వదిలేస్తే మనకు ఆన్ అవుతుంది అనమాట. ఇలా లైట్ వస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ వాయిస్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇది పెట్టుకొని ఈ రిసీవర్ అక్కడ పెట్టి నేను మాట్లాడతాను. అప్పుడు వాయిస్ ఎలా ఉంది, మీరు డిఫరెన్స్ కొంచెం చెప్పండి. ఆన్లో అయితే ఉంది. ఇప్పుడు నేను ఇది కూడా ఫోన్కి కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసి మాట్లాడతాను. నేను రిసీవర్ దానికి ఆన్ చేశాను. రిసీవర్ ఆన్ చేసి మైక్లో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు నేను మీకు వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది వితౌట్ మైక్. ఇప్పుడు నేను మాట్లాడేదంతా విత్ మైక్. చాలులోనే ఉందా, ఏమో డౌట్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడేది క్లారిటీ ఉందా లేదా, ఇది వరకు వాయిస్ బెటరా, ఇది బెటరా, అసలు వర్తా కదా చెప్పండి. ఇంతకీ నేను ఇది ఎంతకు తీసుకున్నానంటే 500 రూపాయలకి తీసుకున్నాను. 500 రూపాయలు అంటే నాకు నేను అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు, అసలు యూజ్ చేస్తానో లేదో సరిగా తెలీదు. కాబట్టి ముందు చిన్నది తీసుకొని ట్రై చేద్దాము, బాగుంటుంది, నాకు అలవాటు అవుతుంది, దీంతో చేయగలుగుతాను, నాకు అన్ని లొకేషన్స్లో కుదురుతుంది అనుకుంటే నేను మంచిది ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ట్రయల్ పీస్ కింద దీన్ని ఆర్డర్ చేసుకున్నాను 500 రూపీస్ పెట్టి. వర్తా కదా, వాయిస్ వేరియేషన్ మీరు చూశారు కాబట్టి చెప్పండి. ఒకవేళ బాగుంది, వాయిస్ డిఫరెన్స్ తెలుస్తుంది అంటే కన్నా నేను లింక్ షేర్ చేస్తాను కింద మీకు.
అంటే వాయిస్ డిస్టర్బెన్సెస్ వస్తుందా? గర్రర్ అన్న సౌండ్ వస్తది కదా! అది ఎక్కువొస్తుందా? నాయిస్ రిడక్షన్ ఉండాలి. బయట నుంచి వచ్చే నాయిస్ ఏం వినిపించకుండా నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తే బావుంటదని నా ఉద్దేశం. నచ్చితే చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. బాయ్.